పింఛన్లు పెంచాల్సింది తుంచేస్తున్నారా? ప్రస్తుతం వెరిఫికేషన్ జరుగుతున్నాయి పింఛన్లు. అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు అనేది. ఈ వెరిఫికేషన్ పేరుతో లక్షలాది పింఛన్లు తొలగించేస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. మండలిలో కూడా అదే ప్రస్తావనకు వచ్చింది. గతేడాది జూన్ నాటికి రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారులు 65.18 లక్షలు, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 63.59 లక్షలు. ఈ లెక్కను చూసుకుంటే దాదాపు 1,50,000కి పైగా, అంటే 1.58 లక్షల పింఛన్లు తీసేశారు అనేది. కానీ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? 14,000 పింఛన్లు మాత్రమే తీసేసాము అనేది నిన్న ఆయన డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు చెప్పిన మాట, మంత్రి. అయితే ఇప్పుడు మాత్రం ఒకటి ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే పింఛన్లు భారీగానే తొలగించేస్తున్నారు, 14,000 కాదు 1,50,000కి పైగా పింఛన్లు పోయినాయి అనేది. ఇంటింటికి వెరిఫికేషన్ పేరుతో వెళ్ళి పింఛన్లు వాళ్ళు తొలగించేస్తున్నారు, అనర్హులుగా వాళ్ళని చేస్తున్నారు అనేది. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పిన లెక్క అయితే ఇదే. దాదాపుగా 14,000 మాత్రమే తొలగించాము, మీరు 1,50,000 చెప్పడం దుర్మార్గం అంటూ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో అంటే ఇందులో ప్రధానంగా వెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, మంచంపై లేవలేని స్థితిలో ఉన్న వారి పింఛన్లు తొలగించడం అన్యాయమైన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ వారికి ఎలాంటి మేలు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో ఇలా పింఛన్లు తొలగిస్తున్నారు అంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. సభలో ఎమ్మెల్సీలు రేజ్ చేసిన పాయింట్ ఇది, మండలిలో సభ్యులు రేజ్ చేసిన పాయింట్. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పేశారు ఇంకా వైసీపీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దని. ఆ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం వైసీపీ సానుభూతి పరులు ఎవరైనా ఉంటే ఈ పింఛన్ లిస్టులో వాళ్ళందరినీ తీసేస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. మరి అది ఎంతవరకు వాస్తవం చూడాలి. అదే కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అయితే ప్రజలు ఎవరు హర్షించరు.